బాండి పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి కరివేపాకు వేయించుకోవాలండి. పల్లీలు కూడా వేయించుకుందామండి. ఇలా ఎర్రగా వేగితే సరిపోతుంది. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు, ఉప్పు అండి. జార్ పెట్టుకొని పల్లీలు వేసుకుందాం. వేయించుకుని కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుందాం. జీలకర్ర, ఉప్పు, చింతపండు, ఎల్లుల్లిపాయ మిక్సీ పట్టి పక్కన పెడదామండి. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. ఈ పెసరట్టు 2 గ్లాసులు నానబెట్టానండి. మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం అల్లం ముక్క వేసి మిక్సీ పట్టానండి. దాంట్లో 4 స్పూన్లు మైదా పిండి అండి, 4 స్పూన్లు బియ్యపిండి అండి. కొంచెం సేపు నానబెట్టానండి కలిపేసి. ఇది నాకు బండి మీద వాళ్ళు చెప్పారండి, దోశ ఇలా వేస్తే బాగుంటుందండి, అందుకని ఇలా ట్రై చేశాను. ఉల్లిపాయ కూడా వేసుకొని కొంచెం నూనె వేసి కాల్చుకుందామండి మంచిగా. ఒక సైడ్ కాల్చుకుంటే ఉల్లిపాయలు పక్కకి వెళ్ళిపోకుండా ఉంటాయని ఒక సైడే బాగా కాల్చానండి. తిరిగి ఇట్లా మలిపేసి 2 వైపులా తిరగేసుకుంటూ కాల్చుకున్నానండి. ఇది మీకు చూపించడం కుదరలేదు దాంట్లో. ఇది తీసేసుకుందాం. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తానండి, చూడండి. చట్నీ, ఆ ఉల్లిపాయ పెసరట్టు ఎంత బాగుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి.